గొప్ప మహారాణి గారు వేదా సిటీకి ఎందుకు వస్తున్నారు? ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ శివానేనా? లడ్డు సింగ్ గారు, హిమాలయ నుంచి రాజుగారు రాణిగారు రావడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయా? చెప్పండి. అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి మంత్రి గారు. చూసారుగా, నా చేతిలో ఫ్లవర్ బొకే కూడా ఉంది. సెక్యూరిటీ కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు సార్. ఫ్రెండ్స్ క్వేను ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయాలని అనుకుంటున్నారు కదా సార్. లడ్డు సింగ్ సార్, నాకు ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. హిమాలయలో ఉన్న క్వీన్ ప్రిన్స్ ఇక్కడ అసలు ఎందుకు వస్తున్నారు? నిజం చెప్పాలంటే సార్, వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ అసలు మనం రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నామని తెలుసుకోవడానికి వస్తున్నారు అనుకుంటున్నాను. ఈ లడ్డూ సింగ్ చాలా మంది దొంగల్ని పట్టుకున్నాడు కదా, అందువల్ల ఈ ప్రజలంతా చాలా నెమ్మదిగా ఉన్నారని వాళ్ళకి తెలిసింది సార్. వాళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా నన్నే చూడడానికి వస్తున్నారు, ఈ లడ్డూ సింగుని. ఏదేదో నేను చెప్పేశాను, కానీ నిజంగా వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకు తెలియదు కదయ్యా. వచ్చేసారు సార్. మా వేగా సిటీకి ప్రిన్స్ ని ప్రిన్సెస్ ని మా మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చాలా థ్యాంక్స్ మంత్రి గారు. అది అలా చూడు, క్వీన్ ఇంకా ప్రిన్స్. అవును, మన ఫ్రెండ్ శివ ఏడి కనపడడం లేదు. శివ వస్తూ ఉంటాడు. హలో, ఐయామ్ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. ఇక్కడ నుంచి ఎవరైనా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగతనం చేయాలనుకున్నప్పుడు నిజంగానా? నిజమే, నిజమే. ఈ లడ్డూ సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. మీరు ఇక్కడ చాలా సేఫ్ గా ఉంటారు. మీ దరిదాపుల్లోకి కూడా ఎవరు అసలు రాలేరనుకోండి. చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. అందరూ చేతులు పైకెత్తండి. రాణి గారు, మీరు కూడా మీ చేతుల్ని పైకెత్తేయండి, లేకపోతే వీళ్ళు చంపేస్తారు. ఉన్న చోటు నుంచి ఎవరు కదలకూడదు. చూసింది చాలు, మాతో రండి. మీరెందుకు ఏం చేయకుండా అలాగే ఉండిపోయారు? శివ, నువ్వెక్కడున్నావు? త్వరగా రా, రౌడీలు ప్రిన్స్ ని పట్టుకున్నారు. ఒక పక్షిని కూడా దగ్గరికి రానివనన్నారు, కానీ ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? ఇది మామూలు విషయం కాదు కదా రాణి గారు. వీళ్ళు చేతిలో పెద్ద పెద్ద తుపాకీలు పెట్టుకున్నారు. నేనేదో చిన్న చిన్న దోపిడి దొంగల్ని పట్టుకుంటాను. ఎవరైనా మా యువరాజుని కాపాడండి, కాపాడండి. వచ్చేసాడు, మన శివ వచ్చేసాడు. నన్ను కాపాడేవాడు వచ్చేసాడు. మరి అదిగా ప్రిన్స్ ని వదిలేశారంటే మిమ్మల్ని కూడా వదిలేస్తాను, లేకపోతే మీరందరూ తను చెప్పింది విన్నారా? ఒక చిన్న పిల్లవాడు మన్ని బెదిరిస్తున్నాడు. యువరాజు అని వదలకపోతే వీడు మన్ని వదలడట. ఇప్పుడు ఈ యువరాజు నేను వదలను. నువ్వేం చేయగలవు చిన్న పిల్లవాడా? తీసుకోండి. శివ, నా పేరు శివ. ప్రిన్సింద్ర, వేదా సిటీకి మీకు స్వాగతం. మీరు మహారాణి దగ్గర ఉండండి, నేను ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తాను. యువరాజు, ఏమిటి వేడికి చూస్తున్నారు? ఆ చిన్న పిల్లవాడిని పట్టుకోండి. శివ, నువ్వు చాలా ధైర్యవంతుడిగా ఉన్నావు. నువ్వు ఒక్కడివి మాత్రమే ఇంతమందితో తలపడావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.
రాణి గారు, ఈ కుర్రాడు నా శిష్యుడే. నేనే వీడికి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి మా హోటల్కి వెళ్దాం రండి, అక్కడ మనం చాలా మాట్లాడుకుందాం. హోటల్ కి వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడ మాతోనే హ్యాంగ్ అవుట్ చేయండి ప్రిన్స్. అక్కడ వస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందని. హ్యాంగ్అవుట్? సరే రండి, మీ హ్యాంగ్అవుట్ ఎలా ఉంటుందో చూసి తెలుసుకుంటాను. అమ్మా నేను వెళ్ళొచ్చా? సంతోషంగా వెళ్ళరా నాన్న. శివనితో ఉంటే ఏ సమస్య నీకు ఏర్పడదు. నేను ప్రిన్స్ గారికి 4 పక్కల నా టైట్ సెక్యూరిటీని పెట్టుకుంటానులే, ఏర్పాటు చేస్తాను. ఎవరు అతని దగ్గరికి దరిదాపుల్లోకి కూడా రానివ్వను. ఎందుకు నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు? కానిస్టేబుల్, నాకు ఎందుకనో ఇలా అనిపిస్తోందయ్యా. అది ఏంటంటే క్వీన్ గారికి నా మీద పూర్తిగా నమ్మకం పోయినట్టుగా. ఒక్కసారి ఆవిడ మొహం చూడు, ఫేసు ఎలా యాంగ్రీ బ్యాడ్ లాగా మారిపోయిందని. సార్ మీ మీద నాకే నమ్మకం లేకపోతే ఆవిడకి ఎలా ఉంటుంది సార్? ఏంటి? ఇంత పెద్ద విషయం జరిగింది మీ మొక్క మాకు చూపించడానికి ఇష్టంగా లేదు. అది మీరు దెబ్బలు తిన్నది ఒక చిన్న పిల్లాడి దగ్గర మీకు అసహ్యంగా లేదు. మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. వాడిని చిన్న పిల్లవాడని చెప్పొద్దు. చిన్న పిల్లవాడు కానే కాదు, ఇది మాత్రం వాడు విన్నాడంటే ఇక్కడికి వచ్చి మనల్ని చితకబోస్తాడు. తన పేరు శివ. శివ, నా మాట నమ్మండి సార్. తను కొడుతూ ఉంటే ఒక్కొక్క దెబ్బ పిడుగులాగా ఉంది. ఎగిరెగిరి కొడతాడు. తను కొట్టే దెబ్బలకి కళ్ళు తిరిగిపోతాయి. దెబ్బలు తిన్న వెంటనే వాడికి అంత పెద్ద ఫ్యాన్ అయిపోయావా? కావాలంటే తన దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చు కదా. వెళ్ళు కన్నా వెళ్ళు. ధన్యవాదాలు సార్, పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుని వీలైతే ఒక సెల్ఫీ కూడా తీసుకుందాం. ఆగండి, ఒక కామెడీని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఆ ప్రిన్స్ ఎక్కడుందో నాకు ఇప్పుడు తెలియాలి. వెళ్ళి వెతకండి. వెళ్ళి తనని పట్టుకోవడానికి ప్రయత్నించండి. నా స్పెషల్ మంకీ మ్యాన్ ని తీసుకుని వెళ్ళండి. నేను వెళ్ళొస్తాను బాస్. ఒక్కసారి ఆ ప్రిన్స్ ఎందరు నా చేతికి చిక్కితే ఆ తర్వాత మన ప్రిన్స్ దగ్గర ఎక్కువగా డబ్బులు అడగలం. పెంచండి. అది 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 ప్రిన్స్ ఇంతగా నవ్వడం మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు కదా. మన అంతఃపురంలో ఇంత సంతోషంగా ఎలా ఆడుకోగలరు? అలా చూసావా ఎంత సంతోషంగా సైకిల్ నడుపుతున్నాడు? వావ్, ఈ సైకిల్ తొక్కకపోయినా వెళ్తూ ఉంది. గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది గాల్లోకి ఎగురుతుంది. నేను గాల్లో ఎగురుతున్నాను. సైకిల్ సూపర్ గా ఉంది. శివా, నువ్వు గ్రేట్. చెప్పండి మహారాణి. ఇదిగో మేము వస్తున్నాం. ప్రిన్స్, ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం అయింది. మహారాణి గారు తీసుకురమ్మని చెప్పారు. ఓకే రామ్ సింగ్. శివ, నేను వెళ్ళాలి. నేను ఇక్కడ 2-3 రోజులు ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నంత వరకు మీతోనే ఉంటాను. మీరు నాకు బాగా నచ్చారు. అవును, మాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రీవా, అది బ్యూటీ. మళ్ళీ కలుస్తాను. బాయ్. నన్ను కాపాడండి, కాపాడండి. రేవా, లడ్డు సింగ్ సార్ కి ఇన్ఫార్మ్ చేయి. త్వరగా మీరు హ్యాంగ్ అవుట్ రోడ్ కి రండి. ఏంటి? ఓ నో 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 నో, మళ్ళీ నా. అయ్యో, ఈసారి నేను వాళ్ళని పట్టుకోలేకపోతే నా ఉద్యోగం పోతున్నాయో పట్టుకోవాలి.
శివ శివ ప్లీజ్ నన్ను కాపాడు. తన దగ్గర మేము ముందుగానే తినాల్సిన డబ్బులో తినేసాం. మంకీ మ్యాన్, ఇప్పుడు నువ్వే వెళ్ళి మమ్మల్ని ఏదైనా కాపాడాలి. ఏ చిన్నపిల్లోడా, కిందికి దిగిరా. నేను నీకు నర్సరీ రైమ్స్ నేర్పిస్తాను. రా రా రా. ఇప్పుడు వెళ్ళి ఆ పిల్లాడి దగ్గర ఎలా దెబ్బలు తింటాడో చూస్తూ ఉండు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ నన్ను కాపాడు. శివ ప్లీజ్. ముందు ఈ విషయం చెప్పు, మీరు ప్రిన్స్ ని ఎక్కడ కిడ్నాప్ చేశారు? నాకేం తెలీదు. నాకు తెలిసిందంతా సాయంత్రం 7 గంటలకు హెలికాప్టర్ లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు అంతే. హెలికాప్టర్ ఎక్కడి నుంచి వెళ్ళబోతోంది? నేను చెప్పేస్తాను. ముందు నన్ను పైకి లాగు. శివ ఆగు. ప్రిన్స్ ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారో తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు. ఈ సాయంకాలం ఆయన్ని హెలికాప్టర్ లోపలికి ఎక్కించి ఎక్కడికో తీసుకువెళ్ళబోతున్నారు. కానీ ఆ హెలికాప్టర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అసలు ఐడియానే లేదు. శివ, నువ్వు వాళ్ళ వెనకాలే వెళ్ళు. వాళ్ళు ఎక్కువ దూరం ఖచ్చితంగా వెళ్ళుండరు. లడ్డు సింగ్ సార్, మీరు సెక్యూరిటీని బాగా టైట్ చేయండి చాలు. వాళ్ళు ఒక పెద్ద కారులోనే ప్రిన్స్ ని కిడ్నాప్ చేశారు. ఎక్కడున్నా సరే నాకు మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఐ మీన్ శివ. ఓకే డన్. శివ, వాళ్ళు ఖచ్చితంగా ఊర్ లోపలికి వెళ్ళుండరు. ఎందుకంటే ఇరుకునే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్లే ఒకే ఒక మార్గం ఉంది, అదే నేషనల్ హైవే రోడ్. వెళ్తే అటు నుంచే వెళ్ళాలి. మనం కూడా అటువైపు నుంచి వెళ్తే ఇరుకుంటారు కదా. వెరీ గుడ్ రేవా. లడ్డు సింగ్ సార్, ఈ హైవేలో ఉన్న పోలీస్ అందరినీ త్వరగా వచ్చి నన్ను కలవమని చెప్పండి. హలోగా నేను ఒకసారి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాను. రండి మిస్టర్ ప్రిన్స్, మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం. నన్ను చూసి ఈ లోకమంతటా భయపడుతుంది. నా పేరే దురందర్ ఖాన్. వెల్కమ్ ప్రిన్స్ ఇందర్, వెల్కమ్. తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ మహారాణి మా దగ్గర ఎంత డబ్బు కావాలన్నా ఇస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ప్రిన్స్, మమ్మల్ని క్షమించండి. మీకోసం ఒక అద్భుతమైన కార్ని మేము తయారు చేయలేకపోయాం. ఎవరికి అనుమానం రాలేనంతగా ఒక ట్రక్ ని మీకోసం రెడీ చేశాం. మీరు లోపలికి వెళ్ళొచ్చు. నేను వేసిన ప్లాన్స్ ని ఇలాగే అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఒక విషయం మర్చిపోయావు అనుకుంటా. ఏంటి? శివ 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 ఎవరిని అడిగినా శివానే భజన చేస్తున్నారు. తను వస్తే నేను చూసుకుంటాను. ముందు తనని లోపలికి తీసుకురండి. స్టాప్. నమస్కారం సార్. ఆగాగో. నమస్కారం ఆఫీసర్ గారు. ఏదైనా చెత్త ఉంటే ఇవ్వండి, అలా తీసుకెళ్ళిపోతాను. ముందు వెళ్ళనివ్వా. దేవా, ఈ గార్బేజ్ ట్రక్ ఇటువైపుగా ఎందుకు వెళ్తోంది?
అవును నిజమే, దానికి మార్గం ఇటువైపు ఉంది కదా. హలో శివ, ఇటువైపు ఇందాక ఒక గార్బేజ్ ట్రక్ గార్బేజ్ ని తీసుకొని వెళ్ళింది. ఎస్ ఎస్, అదే అయి ఉంటుంది. నేను వెళ్ళి నా ట్రాక్ ని చెక్ చేస్తాను, మీరు నా వెనకాలే రండి. రండి ప్రిన్స్, మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మీరు నాతో కలిసి ప్రయాణం చేయడానికి మీరు పెట్టి పుట్టుండాలి. నా ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇంకా కొద్దిసేపట్లో మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం. కొద్దిసేపు అనేది శివకు చాలా ఎక్కువ సమయం. శివ ఆన్ ద వేలో ఉంటాడు. కానీ ఆ శివ వల్ల నన్నేం చేయలేడు ప్రిన్స్. వెళ్ళి హెలికాప్టర్ ని స్టార్ట్ చేయి. బాస్, తను వస్తున్నాడు చూడండి, పైన వస్తున్నాడు చూడండి. ఓ, నువ్వే ఆ చిన్న పిల్లాడా? అందరినీ చెద కొడుతున్నావంట కదా. సిగ్గు లేకుండా ఈ చిన్న పిల్లాడితో నా దెబ్బలు తినొచ్చారు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. తన నిజంగానే అందరినీ చదువుకొట్టేస్తున్నాడే. వెంటనే తనని ఆపండి, వెళ్ళండి. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు డైలాగ్ చెప్తావు కదా, చెప్పు. ఈ దురంధరే అంటే ఈ ప్రపంచం మొత్తం గడగడలాడుతుందని చెప్తూ ఉంటావు కదా, మరెందుకు నువ్వే భయపడుతున్నావు? చెప్పండి ప్లీజ్. కాళ్ళు చేతులు వణికిపోతున్నట్టున్నాయే. నేను గెలిచాను, నేను గెలిచాను. ఇప్పుడు ఆ శివ పిల్లాడు వల్ల నేను చేయడం కుదరదు. బాస్, అటు చూడండి. తను అసలు చిన్న పిల్లాడేనా కాదా? హలో అంకల్, త్వరగా లాంచ్ చేయండి, లేకపోతే చివరికి పట్టుబడ్డావా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ. చాలి కాపే, ఇది విని నాకు చెవుల నుంచి రక్తం వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. యువరాజు, శివ, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ ఖచ్చితంగా ఒకరోజు నువ్వు మా భవనానికి వచ్చి తీరాలి, సరేనా? అప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. డోంట్ వరీ రాణి గారు, శివ తప్పకుండా వస్తాడు. వాడితో పాటు నేను కూడా వస్తాను. ఎందుకు? మీరెందుకు రావాలి? ఈ ఊళ్ళో దొంగ ఏ దొంగతనం చేయాలనుకున్నా ముందే అది మీకు మాత్రమే కదా తెలుస్తుంది. వాళ్ళని పడుకునేందుకు మీకు సమయం సరిపోతుంది కదా.